ఈస్టర్ పండుగకు పునరుద్ధానపు ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హ్యాపీ ఈస్టర్, మెర్రీ ఈస్టర్ అనండి. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, పునరుద్ధానపు బలము చేత నింపునుగాక, కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, ఈరోజు ప్రపంచమంతా పునరుద్ధానుడైన యేసయ్యను సంతోషముగా ప్రభు లేచినాడు, ప్రభు లేచి ఉన్నాడు, సమాధిని గెలిచి ఉన్నాడు, మరణాన్ని గెలిచి ఉన్నాడు. ఆయన మరణాన్ని గెలవటం ద్వారా మనము కూడా మరణాన్ని గెలిచాము. ప్రభువు నమ్ముకున్నాం కనుక, విశ్వసించాము కనుక మనము కూడా మరణాన్ని జయించడానికి, నిత్య జీవంలో ప్రవేశించడానికి ప్రభు సహాయం చేశాడు అని ఈరోజు ప్రపంచమంతా ఈస్టర్ పండుగ చేసుకునేటువంటి రోజు. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా మనం కూడా చక్కగా మీరంతా సంతోషంగా, ఆనందంగా దేవుని మందిరానికి ఆయన ఆరాధించడానికి వచ్చారు. మన ప్రభు అయిన క్రీస్తు మొన్న జరిగిన శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజు 9 గంటలకు సిలువ వేశారు. ఆయన రమారమి 3 గంటల వరకు ఆయన మండు టెండలో ఆ సిలువ మరణాన్ని పొందారు. ఆయన తరువాత ఆయన చెప్పారు, నేను 3వ రోజున లేపబడతాను, మరణాన్ని జయిస్తాను అని. సమాధి చేయబడిన తర్వాత యేసు ప్రభు చెప్పారు కదా, నేను లేస్తానని. లేచిపోతాడేమో, ఆయన సమాధిని గెలుస్తాడేమో అని పెద్ద రాతి బండని సమాధి మీద కూడా పెట్టారు. దానికి సంఖ్యలు వేశారు, కాపలాదారులు పెట్టారు, అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఎన్ని ఏర్పాట్లు చేసినా ఆయన నమ్మదగిన దేవుడు. ఎందుకంటే మాట చెప్పాడని, నేను 3వ దినాన లేస్తానని. 3వ దినాన్న మృత్యుంజయుడై ఆయన లేచి ఉన్నాడు. కొట్టు చప్పట్లో. పునరుద్ధానుడై మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడుగా మరి తిరిగి లేచి ఉన్నాడు. మరి దానికి రుజువు ఏంటంటే, మరి రుజువు కావాలి కదా, అంటే సాక్ష్యం కావాలి కదా. జెరూసలేములో, ఇజ్రాయేల్ ప్రాంతంలో యేసు ప్రభుని సమాధి చేయబడిన చోట ఆ గుహ, ఆ సమాధి ఖాళీగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. పునరుద్ధానుడుగా ఆయన అందరికీ కనబడి ఉన్నాడు. ఈ పునరుద్ధానం లేకపోతే, ఆయన తిరిగి లేవకపోతే ఈ రోజున మనం ఈ రకంగా కూర్చుని ఆరాధన చేసుకునే వాళ్ళం కాదు, ఆయన్ని పూజించే వాళ్ళం కాదు. అందరి వాళ్ళే ఆయన కూడా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు అనేసి చెప్పుకునే పరిస్థితి. అయితే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేవబడకపోతే, తిరిగి సమాధిని గెలవకపోతే ఈ రోజున ఏ ఒక్కరు ఆయన్ని ఆరాధించేవారు కాదు. ఈరోజు ప్రపంచమంతా కులభేదము, వర్గభేదము, మతభేదము, ఏ భేదము లేకుండా ఈ రోజున యేసు ప్రభుని అంగీకరిస్తూ ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు,
పునరుద్ధారుని యేసయ్యను నమ్ముకుని రక్షకునిగా అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? పునరుద్ధానం. మరణం, మనిషిని మరణం పట్టి పీడిస్తూ ఉంది. అపవాది చేతిలో ఉంది మరణం. ఈ లోక దేవత, ఈ లోక అధికారి వాడి సాతానుగాడి చేతిలో నుండి మనందరినీ విడిపించడానికి రక్తము కార్చాడు, మరలా తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. మనందరం మరణాన్ని జయిస్తాం. ఎప్పుడో తెలుసా? నీవు చనిపోయినను బ్రతికి ఉన్నను నీకు మరణము లేదు. హల్లెలూయా. యేసు ప్రభువు నమ్ముకున్న వారికి మరణము లేదు. ఈ బాహ్య పరంగా నువ్వు శరీరసారంగా చనిపోతావేమో కానీ నీవు నిత్య జీవానికి వారసుడుగా ఉంటావు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్నావు గనక. ఎందుకో తెలుసా? యేసు ప్రభు మరణాన్ని జయించారు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఇది నిత్యం. ఎవరైతే యేసు ప్రభువు నమ్ముకుంటారో వారు నిత్య జీవం పొందుతారు. పునరుద్ధానము మనము పొందుతాము. ప్రైజ్ ది లార్డ్. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా యేసు ప్రభు చెప్పారు, నేను లేస్తానని. లేచి నేను మొట్టమొదటిగా గలిలయ ప్రాంతాల్లోకి వెళతాను. అంటే గలిలయ అనే ప్రాంతం, గలిలయ గుండ్రని వలయము అని అర్థం. గలిలయ అంటే ఈ గలిలయ ప్రాంతం దేవుడికి చాలా ఇష్టం. ఈ గలిలయ ప్రాంతంలో ఎన్నో అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. ఆయా గ్రామాలకు వెళ్ళి గలిలయ ప్రాంతం అంతా తిరిగి ఆ సముద్ర తీరాన్న ప్రభు వాక్యం చెప్పి ప్రజలందరికీ సమృద్ధైన వాక్యాన్ని వడ్డించారు. మొట్టమొదటిగా యేసు ప్రభు లేచిన తరువాత గలిలయ ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడు. గలిలయ ప్రాంతం అంటే ప్రభుకి చాలా ఇష్టం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను నేను. చూడండి ఏం చెప్పాడు యేసు ప్రభు. ఆయన ఏది చెబితే అది చేస్తారండి. మాట తప్పని దేవుడు. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను. గలిలయ ఎందుకు రా బాబు అని ఆలోచిస్తే గలిలయ ప్రాంతం అంటే ప్రభుకి చాలా ఇష్టం. అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించారు, దేవుని నెరవేర్పును నెరవేర్చారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. అనేక మందిని ప్రభుని ఆ ప్రాంతంలో అంగీకరించారు. అందుకని యేసు ప్రభు మొట్టమొదటి ఎక్కడికి వెళ్తానని చెప్పాడు? గలిలయ ప్రాంతానికి వెళతానని చెప్పారు. జాగ్రత్తగా ఉండండి. చదవండి, 32వ అధ్యాయం చదివారా? నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు నేను వెళతాను అని యేసు ప్రభు చెప్పారు. అందుకు పేతురు, నీ విషయమై అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కుయ్యకు మునిపే నీవు నన్ను ఎరుగువని ప్రభు చెప్పారు. యేసు ప్రభు ఏమనంటే, బాబు నేను మొట్టమొదటగా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయ అనే ప్రాంతానికి వెళతాను. ఈయనేమంటాడు తెలుసా? ఏమంటాడు పేతురు గారు? ఎవరు అభ్యంతర పడినా, ఎవరు నిరాకరించినా, ఎవరు నిన్ను ఇష్టపడకపోయినా నేను మాత్రం నిన్ను ఇష్టపడతానయ్యా, అభ్యంతరం పడనయ్యా.
అని చెప్పేసి గొప్ప కౌరులు చెప్తున్నాడు. ఏం కౌరులు? అవునా, ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడికి ఓరు నాయన, ఈ రాత్రే కోడి కుయక మునిపే నీవు నన్ను ఎరుగవని 3 సార్లు అంట, ముమ్మారు అంట అని యేసు ప్రభు పేతురుతో చెప్పనే చెప్పాడు. ఆ మాట ఆయన సిలువ వేస్తూ ఉన్నప్పుడు పేతురు కూడా ఉన్నాడని చెప్పినప్పుడు, ఇదిగో సరిగ్గా అదే సమయానికి అంటా ఉన్నాడు, నాకెవరో తెలియదు యేసు ప్రభు, నేను తిరగలేదు ఆయనతో అంటున్నాడు. అదే సమయానికి కోడి కూసింది. ప్రభు చెప్పాడా లేదా, నన్ను ఎరగనని అంటావురా నాయన అని? ఆయన మాట తప్పే దేవుడు కాదు. అందుకని గలిలయ ప్రాంతంలోనికి నేను మొట్టమొదటిగా అడుగు పెడతాను అని చెప్పారు. అందుకని ఆయన గలిలయ ప్రాంతానికి మొట్టమొదటగా వెళ్ళి ఉన్నాడు. చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు మనం చదువుదాం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియాయు, యాకోబు తల్లి అయిన మరియాయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకాడే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఈ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకుని చుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగులు కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధిని గెలిచి లేచి ఉన్నాడు. హల్లెలూయా! ఎవరంట? మగ్దలేనే మరియాయు, యేసు తల్లి మరియాయు, కొంతమంది స్త్రీలు ఎక్కడికి వెళ్ళారంటే, యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు కదా, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు రాసి వద్దాము, యేసుని చూసి వద్దాము అని చెప్పేసి పెందలకాడే లేచి తెల్లవారితే ఆదివారము అని వారు గ్రహించి విశ్రాంతి దినం గడిచిన తర్వాత, విశ్రాంతి దినం అంటే ఎప్పుడు? పాత నిబంధన గ్రంథం ప్రకారం శనివారం విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత వీరందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారంటే సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఏం తీసుకుని వెళ్ళారు? సుగంధ ద్రవ్యములు తీసుకుని వెళ్ళారు. ఆయనకి పోద్దామని, రాద్దామని. అయితే తెల్లని వస్త్రములు ధరించిన ఒక పొడుచువాడు చెబుతూ ఉన్నాడు, దేవదత్త చెబుతూ ఉంది, ఏంటి మీరు ఇక్కడికి వచ్చారు? మేము నజరేయుడైన యేసును, ఆయనకి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చామండి, ఆయనకి పోద్దామని, కొడదామని సెంటు. అవునా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేని స్తోత్రం! లేచి ఇక్కడ లేడు. ఎక్కడికి లేడు? వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. ఇదిగో రండి, వచ్చి ఆయన ఉంచిన స్థలం చూడండి. ఉన్నాడు ఇక్కడ? ఆయన లేడు. ప్రేత వస్త్రాలన్నీ విడిచిపెట్టబడి ఉన్నాయి. మనం వేస్తాం కదండి చనిపోయినప్పుడు వేస్తామా? ఇవా నిలువుటంగి వేస్తామా? తెల్లని వస్త్రం వేస్తామా? ఇప్పుడు అనుకుందాం, నా వైపు చూడండి, మీ ఇంట్లో ముసలాయన చేరిపోయాడు. మనం ఏం చేస్తాం?
వయసు మళ్ళిన తర్వాత చనిపోయిన వ్యక్తికి శుభ్రంగా స్నానం చేయించి సుగంధ ద్రవ్యాలు రాసి తెల్లని వస్త్రాలు వేసి పెట్లో పెట్టి సంఘము పాస్టర్ గారు అందరూ తీసుకెళ్ళి చక్కగా ప్రార్థనాపూర్వకంగా సమాధి చేస్తారు. మరలా ఆ 3వ రోజున ఎప్పుడు మళ్ళీ వెళ్తారు. మీరు వెళ్తారా వెళ్ళరా? ఎప్పుడంటే కార్యక్రమం రోజున వెళ్తారు. ఆదరణ కూడిక. ఆ రోజుకి సమాధి తెరవబడి ఉందనుకో, దేని స్తోత్రం. అక్కడ పెట్టి ఉంది, వస్త్రాలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, క్యాండిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనిషి లేడు. అంటే దీని అర్థం ఏంటి? అతను లేచి ఉన్నాడు, ఆరోహణం అయిపోయాడు, కనబడలేదు, అక్కడ పారిపోయాడు అనుకుందాం అంటే మీకు అర్థం అవుద్దని. అంతే కదండి. ఇప్పుడు అక్కడ వస్త్రాలు ఉన్నాయి, రాబాయ్ ఫోన్ అది ఇక్కడ అలారం ఆపు. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తి సమాధిలో లేడు. అర్థమైందా మీకు? బట్టలు మాత్రమే ఉన్నాయి, తెల్లని వస్త్రాలు మాత్రమే ఉన్నాయి, క్యాండిల్స్ ఉన్నాయి, పూలు ఉన్నాయి, నువ్వు పెట్టిన అన్నీ ఉన్నాయి, కానీ అతను లేడు. అప్పుడు నువ్వేం చెప్తావు? మా ముసలోడు చచ్చిపోయాడు, కప్పెట్టాము, 3 రోజున కార్యక్రమం వెళ్ళాము, వెళ్ళిన తర్వాత ఆయన లేడు, ఆయన వస్త్రాలు మాత్రమే ఉన్నాయి అని ఊరంతా చెప్తావా లేదా? ప్రైజ్ ది లార్డ్. అట్లా మాట. రండి చూడండి, సమాధి ఖాళీగా ఉంది, ఆయన ఇక్కడ లేడు. ఎక్కడున్నాడో? లేచి గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. హల్లెలూయా. మొట్టమొదటగా అడుగు పెట్టాడు గలిలయ ప్రాంతంలోనికి, గ్రామంలోనికి. 7వ వచనం చదవండి. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనేను. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి యేసుప్రభు ఏం చెప్పాడు? అయ్యా, నేను చనిపోయిన తర్వాత నేను మొట్టమొదటిగా మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్తానని చెప్పాడు ఆయన? గలిలయ ప్రాంతానికి వెళతానన్నాడు. మరి ఆయన చెప్పిన మాట ప్రకారంగా గలిలయ ప్రాంతానికి వెళ్ళాడా లేదా? ముందేం చదువుకున్నాం? నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళలేదన్న నేను. ఇక్కడేంటి? స్త్రీలందరూ వెళ్ళారు, సమాధి చూశారు, ఆయన లేడు. ఎక్కడికి వెళ్ళాడంటే గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. ఇదిగో మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ ఆయన మీరు చూస్తారు, మీరు కనుగొంటారు. అంతేకాదు, మీరు వెళ్ళి మీ శిష్యులతో కూడా చెప్పండి, పేతురుతో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. ఏం చేశారు వీళ్ళు? విస్మయము నొంది. అలా జరిగిందా? అవునా? మనం విస్మయం నొందుతాం కదా, మీరు ఎప్పుడు పొందరేంటి? అయ్య బాబోయ్, అలా జరిగిందా? దేవుని స్తోత్రం. ఎంత పని జరిగిపోయింది బాబాయ్ అని స్టన్ అయిపోతాం కదా మనం. వీళ్ళకి భయం పట్టేస్తుంది, వణుకొచ్చేసింది, విస్మయం నొందారు. నొంది భయంతో ఎక్కడో అన్ని పడేసి పరుగులు పారిపోయిరి. సుగంధ ద్రవ్యం తెచ్చారా, విడిచిపెట్టేశారు. ఇంక ఎవరికి ఆడలేరండి. ఇంకా మరి ఎలా పరిగెట్టారో తెలియదు, కానీ అక్కడ ఏమనుంది? అక్కడ పారిపోయిరి, పరిగెట్టేశారు, వెళ్ళిపోయారు. భయం వేసింది వాళ్ళకి. వెళ్ళి ఏం చేశారంటే, వారు భయపడిపోయి ఈ విషయాన్ని ఎవరితో చెప్పట్లా.
ఎవరితోనూ మాట్లాడలా, ఉరికిపోతా ఉన్నారు. ఆ సన్నివేశాన్ని చూసి యేసు ప్రభు చెప్పాడు కదా ముందు, నేను లేస్తానని చెప్పాడా? మరి విశ్వాసం ఉండాలి వీళ్ళకి. తగునా అని ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్తున్నారు. ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన ఉంటానని చెప్పాడా ముందు? ఏం చెప్పాడు ఆయన? లేస్తానని చెప్పాడు కదా, నీకు విశ్వాసం ఉండాలి కదా. ఈ పునరుద్ధానానికి ఆరాధనకు వచ్చిన మీరు నమ్మాలి, ఆయన పునరుద్ధానుడు లేచి ఉన్నాడు, ఇదిగో త్వరగా రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది? మీరు అప్పుడు నమ్మలేదు కాబట్టి పరుగులు తీశారు, భయపడిపోయారు. అయితే మనము నమ్మాలి, ఎందుకంటే ఆల్రెడీ పునరుద్ధానుడై లేచడిన విషయం నమ్మేము కనుక ఈ రోజున ఆరాధించగలుగుతున్నాం. మరి ఆయన వస్తాడు, నమ్ముతున్నావా? ఆయన వస్తాడు మళ్ళీ అని నమ్ముతున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఎక్కడ వస్తాడని అంత మామిడి చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం, పాస్టర్లు చెప్తూ ఉంటే ఆయన ఎక్కడ వస్తాడు అనేవాడు చెప్పండి. మంచోళ్ళు మీరు, దేవుని స్తోత్రం. ఆయన మరలా ఈ భూమి మీదకి దిగి వస్తాడు, నమ్మాలి. నీవు విస్మయమును అందనవసరంలా. ఈ లోపు అనేక విపత్తులు జరుగుతాయి, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, భూకంపాలు వస్తాయి, అంత్యక్రీస్తు వస్తాడు. నువ్వేం భయపడనక్కర్లా, ఎందుకంటే ప్రభు చెప్పాడు, విస్మయం ఎందుకు నీకు, ధైర్యంగా ఉండు, వాటన్నిటిని చూసి భయపడవద్దు. క్రైస్తవులకు నిరీక్షణ ఉండాలి. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న నీకు ఒక నిరీక్షణ ఉండాలి. భయపడే అవసరం. అవి అక్కడ అలా జరుగుతుందంట, అయ్యి బాబోయ్ అవునా, యుద్ధం జరుగుతుందంట, జరుగుతాయి, ముందే చెప్పాడు ప్రభు. నువ్వు భయపడనక్కర్లా, ఎందుకంటే మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మృత్యుంజయుడై మృతిని గెలిచి ఉన్నాడు. ఆయన నమ్ముకున్న మనం మరణాన్ని గెలుస్తాం. ఎప్పుడో తెలుసా? మారు మనసు పొందినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు, పరిశుద్ధాత్మను ధరించుకున్నప్పుడు, భక్తి జీవితాన్ని చేస్తున్నప్పుడు. అప్పుడు నీవు బాహ్యంగా చనిపోతావేమో కానీ ఆధ్యాత్మికంగా నువ్వు చనిపోవు. అక్షమైన శరీరం వస్తుంది నీకు. పునరుద్ధానుడుగా యేసయ్య ఎట్లా లేచాడో మనం కూడా అట్లాగే సమాధిలో ఉన్న వాళ్ళు మొట్టమొదటిగా లేస్తారు. సజీవులో మనం ఆయనతో ఆకాశంలోకి ఎగిరిపోతాం. పరివారంతో వస్తాడు ఆయన, పరిశుద్ధుల పరివారంతో. గనుక ఆయన లేచి ఉన్నాడనే విషయాన్ని మనం నమ్మాలి. వీళ్ళు ఏం చేశారు? పారిపోయారంట. మరి ఎలా పరిగెట్టారో తెలియదు కానీ మరి అక్కోళ్ళు మరి అమ్మోళ్ళు పరుగులు. యేసుప్రభు చెప్పారు, నేను గలిలయ ప్రాంతంలోకి వెళతాను. లేచిన మొదటిసారి వెళ్ళాడు యేసుప్రభు. చూడండి, మొట్టమొదటి ఎవరితో మాట్లాడారో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటగా యేసు ప్రభు లేచిన తర్వాత, గలిలయ ప్రాంతంలో ప్రవేశించిన తర్వాత, ఆయన ఆమెకు అంతకుముందు 7 దెయ్యాలు పట్టినాయి. ఏం దెయ్యాలు? మళ్ళీ చదవమ్మా. యేసు లేచి 7 దెయ్యాలను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియాకు మొదట కనబడేను. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటగా యేసు ప్రభు పరిశుద్ధుడైన దేవుడు మొట్టమొదటగా కల్పించింది ఎవరికండి? ఆమె ఎవరండి? స్త్రీయా పురుషులా? మొట్టమొదట ధన్యులు ఎవరో? ప్రైజ్ ది లార్డ్. మీరు ఎంత ధన్యులు తెలుసా? పునరుద్ధరణే మరణాన్ని జయించిన తరువాత మొట్టమొదటిగా కనబడిన వ్యక్తులు ఎవరంటే, ప్రభు మాట్లాడింది ఎవరంటే మగ్దలేని మరియాతో, అంటే స్త్రీతో, మీతో. ఎంత భాగ్యవంతులు మీరు!
శిష్యులతో మాట్లాడా, పేతురుతో మాట్లాడా, యోహానుతో మాట్లాడా, ఆంద్రేయతో మాట్లాడా. ఎంతలా ప్రేమించాడు ఇతను వీరిని. ఎవరితో రా బాబు అంటే 7 దెయ్యాలు పట్టినాయంటే. ప్రభువు నమ్మకం ముందు ఎన్ని దెయ్యాలంటే పడతాయి దెయ్యాలు. నా మాట కదా ఉండే బాబా, నా సీరియస్గా చూడకుండా మీరు. దేని స్తోత్రం. 7 దెయ్యాలు పట్టిన ఆమెతో మగ్దలేని మరియ అని రాయబడి ఉందా? దెయ్యాలు పడతాయి. దెయ్యాలు పడతాయి. మగ్దలేని మరియకి దెయ్యం పట్టిందంట. 1 2 ఎన్ని 7 దెయ్యాలు పట్టినాయి అంట. పడతాయి 7 దెయ్యాలు. వాక్యం నీలో లేకపోతే, వాక్యం అనే నీరు నీ హృదయంలో లేకపోతే, పరిశుద్ధత నీలో లేకపోతే, యథార్థత నీలో లేకపోతే, భక్తి నీలో లేకపోతే దెయ్యాలు పడతాయి. ఇప్పుడు పడతాయండి. నేను ఆ పలు చోట్లకు వెళుతూ ఉంటాను కదా వాక్యం చెప్పడానికి. అయ్యా ప్రార్థన చేయండి బాబు అని వస్తూ ఉంటారు. ప్రార్థన చేసేటప్పుడు చెయ్యి పెట్టక మునిపే పడిపోతూ ఉంటారు. ఎందుకురా బాబు అంటే, ఏమున్నాయి వాళ్ళలో చెప్పండి, ఏమున్నాయక్క మరి అమ్మ? దెయ్యాలు ఉండడం ద్వారా ఆ దురాత్మ దైవ సేవకుని చూసి, పరిశుద్ధతను చూసి తట్టుకోలేక శక్తికి, దేవుని శక్తికి, సేవకుడి శక్తికి కాదు, ఆ స్పర్శకి, ఆ పరిశుద్ధతకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకురా అంటే పట్టి కదా దెయ్యాలు. 7 దెయ్యాలు. కొంతమంది నిద్ర అనే దెయ్యం. ఏం దెయ్యం? కొంతమందికి తిండి, ఏక తిండే. ఏసు రక్తం రానే 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 తిండి తిండి. కొంతమందికి తిండి, ఏక తిండే. తిండిపోతుతనం ఉండకూడదు, నిద్రపోతుతనం ఉండకూడదు, సోమరితనం. ఈ సోమరితనం దెయ్యం. వెళ్దామే. అప్పుడే టైం అయిపోయిందండి. ఆయన అలా పాడుకుంటూ ఉంటాడు. పని పాట ఆయనకి. ఆయన సమర్పించుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు. మనకు పనేంటి? వెళ్దాంలే. ఎప్పుడు వెళ్దాంలే ఉద్యోగానికి. ఇప్పుడు పోయింది ఏముంది? ఎవడొస్తాడు? ఎవడ మనల్ని అడిగేవాడు? వెళ్దాంలే. సోమరి సోమరి చీమల వద్దకు వెళ్ళు. అది వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. కళ్ళంలోకి వెళితే ధాన్యపు గింజను, వడ్డీ గింజను ఒక్కొక్కటిగా తెచ్చుకుని ఆయన దాచుకుంటే వర్షాకాలం శుభ్రంగా తింటాయి. అందుకే మనం ఎక్కడికి వెళ్ళాలి? చీమ ఎంత, దాని తలకాయ ఎంత. అర్థమైంది మీకు? పోలుస్తున్నాడు దేవుడు. సోమరోళ్ళు అక్కడికి వెళ్ళాలి. చెప్పండి దేవుని స్తోత్రం. ఏమంటే నా వంక సీరియస్గా చూడొద్దు మీరు. నేను ఉన్న విషయం చెప్తున్నాను, నన్ను అపార్థం చేసుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చేయాలి? వేసవి కాలంలో నువ్వేం చేయాలి? పనికి వెళ్ళాలి. వర్షాకాలంలో శుభ్రంగా ఆ దాచిపెట్టుకున్నది 100 తీసి మాంసం తెచ్చుకోవాలా, చేపలు తెచ్చుకోవాలా, రొయ్యలు తెచ్చుకోవాలా, కమ్మగా పీతలు తెచ్చుకోవాలా. నువ్వు నీ పిల్లలు హాయిగా తినాలా. దేవుని స్తోత్రం. అంతేగాని పనిచేసే టైంలో శుభ్రంగా పీక దాకా తిని అని చెప్పి అలా మంచం మీద పడుకున్నావు అనుకో, కమ్మగా నిద్ర వస్తుంది. టైం కూడా తెలియదు నీకు. ఇలాగా పుణ్యకాలం కాస్త వెళ్ళిపోతుంది. తర్వాత కరువు. ప్రైజ్ ది లార్డ్. మా పిల్లలకి ఏమి కొన్నాను నేను. కొంటే ఫ్రూట్స్ కొంటాను, అదే నా టైంలో పెడతాను. మన పిల్లలను తిండిపోతులుగా పెంచకూడదు. ఏ పోతులుగా? తిండిపోతులుగా పెంచకూడదు. పస్తులు ఉంచాలి. పర్లా, ఆకలితో ఉన్నా పర్లా, తెలుస్తుంది ఆకలి బాధ. తిండిపోతు దరిద్రం. ఏంటండి దరిద్రం? ఇంకా అంత మాటకు తిండే. ఓ
వేసేయడం కంగాళంలోకి, బేవ్ అంతే, ఇంకేక తింటమే. అర్థమవుతుందా మీకు? దెయ్యం ఇది. ఏంటంటారు, ఏమంటారు? కొంతమంది చూడండి ఎంత తిన్నా అలాగే ఉంటారు. అక్క అవును కదా? ఓ ప్లేట్లు 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 తినేస్తా, ప్లేట్లు ప్లేట్లు రానే అయ్య బాబాయ్ ఈ మనిషితో తింటారా? నేను ఒక్కొక్కసారి, నేను అంతకుముందు సేవ చేయకముందు ఫోటోగ్రఫీ చేసేవాడిని. ఏ గ్రఫీ చేసేవాడిని? ఫోటోలు వీడియోలు తీసేవాడిని నేను, పెళ్ళిళ్ళకి పబ్బాలకి చక్కగా శుభకార్యాలకి. అప్పుడు భోజనాలు చేసేటప్పుడు వీడియో తీస్తాం కదా, తీమా అందరినీ తీసుకుంటూ వెళ్తాం. అప్పుడు ఎవరెవరు ఎంత తింటున్నారా, ఎవరెవరు ఎంత తింటున్నారు అని మనకు అర్థమవుతుంది లేదా? చూస్తూ ఉంటాం కదా మనం. అంటే ఈ తిండిపోతుతనం ఏం చేస్తుందంటే నిద్రమత్తును కలుగు చేస్తుంది, సోమర్తనాన్ని తీసుకొస్తుంది. నీవు పని చేసుకునేటటువంటి స్థితిలో ఉండలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రండి, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకని మనం 7 దెయ్యాలంటే చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు యేసుప్రభు? మగ్దలేనే మరియా ఉంది, ఆమె అంతకు ముందు 7 దెయ్యాలు పట్టినాయి అంటే ఈమెకి. మొట్టమొదటగా ఈ గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి ఆమెతోనే మాట్లాడాడు యేసుప్రభు. హల్లెలూయా. ఈమెకేం పట్టింది? దెయ్యం. 7 దెయ్యాలు. ఎన్ని దెయ్యాలు అక్క? 7 7 7 దెయ్యాలు. అంటే ఈ దెయ్యాలు మాట, ఈ దెయ్యాలు మనలో ఉండకూడదు. ఉన్నాయనుకో మనం ఆశీర్వదించబడలేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మనమే కానీ మన పిల్లలే కానీ ఎప్పుడు ఎట్లా ఉండాలి? చురుకుగా ఉండాలి, చక్కగా ఉండాలి. దేవుని స్తోత్రం. మన పిల్లల్ని మంచిగా పెంచుకోవాలి మనం. తిండిపోతులుగా, సోమరపోతులుగా, నిద్రపోతులుగా ఉండకూడదు. ఈ దెయ్యాలు మనలో ఉండకూడదు. ఈ దెయ్యాలన్నీ యేసుప్రభు ప్రార్థన చేసి ఏం చేశాడంటే పోగొట్టేశాడు అంతే. యేసు రక్తం. హల్లెలూయా. ఇదిగో మొట్టమొదటిగా మగ్దలేనే మరియాతో ప్రభు మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో 6 మరియలు ఉన్నారు. ఎవరండి? ఆ ఇజ్రాయేల్ దేశంలో ఎక్కువగా మరియా అనే పేరు పెట్టుకునేవాళ్ళు. ఇంగ్లీష్లో మేరీ. ఏం పేరు? మేరమ్మ. ఓ మరియమ్మ, ఓ మేరమ్మ పాడుకుంటాం కదా మనం. మేరీ. ఒక ఆమెమో యేసు ప్రభు తల్లి, ఇంకొక ఆమెమో మగ్దలేనే మరియా. 7 దెయ్యాలు, 7. ఇంగ్లీష్లో ఏమంటారు దెయ్యాన్ని? డెవిల్. 7 డెవిల్స్. 7 దెయ్యాలు పెట్టినటువంటి మరియమ్మ ఎలగొట్టేసిళ్ళ దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఎవరంటే క్లోపా భార్య అయిన మరియా, ఆమె పేరు మరియా. తర్వాత యాకోబు తల్లి అయిన మరియా. తర్వాత మార్కు తల్లి అయిన మరియా. ఇలా 6 మంది. బేతనీయ మరియా. ఓకే, కరెక్టే, బేతనీయ మరియా. ఇలాగా 6 మరియమ్మలు ఉన్నారు. ఆఖరికి యేసుప్రభు తల్లితో మాట్లాడలేదు ఈయన. ఎక్కడికి వెళ్ళాడు? గలిలయ అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే ఆయన చెప్పాడు ముందు ఏమని? నేను మొట్టమొదటగా మీకంటే ముందుగా గలిలయ ప్రాంతానికి వెళతాను. లేచిన తరువాత యేసు ప్రభు మొట్టమొదటిగా గలిలయ అనే గ్రామంలోనికి అడుగు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. గలిలయ సముద్రం, గలిలయ ప్రాంతం. మాటి యేసు ప్రభు ఆ ప్రాంతంలో ఉండేవాడు. చదవండి. తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియాకు మొదట కనబడేను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా
ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడనియో ఆమెకు కనబడిననియో వారు విని నమ్మకపోయిరి. ఈమెతో దేవుడు మాట్లాడాడు గలిలయ ప్రాంతంలో. ఈమె వెళ్ళి చెప్పింది శిష్యులతో, అందరితో చెప్తా ఉంది, నేను యేసు ప్రభును చూశాను, యేసు ప్రభు నాతో మాట్లాడారు అని చెప్తుంటే వీళ్ళు నమ్మట్లేదంట. ఎవరు వీళ్ళు? యేసు ప్రభుతో తిరిగినోళ్ళు, రొట్టెలు పంచుతూ ఉంటే, చేపలు పంచుతూ ఉంటే బాగా తిన్నోళ్ళు. అర్థమైంది మీకు? యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళు 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచగా ఇంకా గంపలు ఎత్తిరి అని అద్భుతాలన్నీ చూశారు, సూచక క్రియలు చూశారు. కుంటివాడు లేచాడు, గుడ్డివాడు చూపుని పొందాడు, ఊత చేయగలవాడు లేచాడు, చనిపోయిన లాజరు లేపబడటం చూశారు. ఇవన్నీ చూసి యేసు ప్రభు చెప్పాడు, మొట్టమొదటిగా నేను లేస్తాను, గలిలయ ప్రాంతాలకు వెళతానని చెబితే వీళ్ళంతా ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలి? గలిలయ ప్రాంతాలకు వెళ్ళి ఉండాలిగా. ఇప్పుడు నతానీయానికి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి 2 గంటలకి మట్టబర ప్రాంతం వస్తున్నాను, ప్లేస్మెంట్ అంబేద్కర్ సెంటర్ అని చెప్పారు. ప్రజలందరూ ఎక్కడ ఉంటారండి? ఉంటారా ఉండరా? మరి యేసు ప్రభు చెప్పారు కదా, నేను గలిలయ ప్రాంతానికి వెళ్ళి ఉంటానని. మీకంటే ముందుగా లేచిన తర్వాత వీళ్ళంతా ఎక్కడ ఉండాలి? ఎక్కడున్నారు? వీళ్ళు దాక్కుని ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు, మమ్మల్ని చంపేస్తారేమని ఆలోచనతో ఎవరికి వారు చెదిరిపోయారు. ఈ మరియా చెబుతుంది, 7 దెయ్యాలు ఈమెలో ఉన్నాయి, ఈమెలో తొలగిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా కనబడి మాట్లాడినప్పుడు ఆమె వెళ్ళి చెబుతూ ఉంది, యేసు ప్రభును చూశాను, తిరిగి లేచి ఉన్నాడు ఆయన అని చెబుతుంటే వీళ్ళంతా ఏమంటున్నారండి? చదవండి బాబా. ఆమెకు కనబడిననియో వారు విని నమ్మకపోయిరి. నమ్మకపోగా ఆ తరువాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడచిపోవుచుండగా ఆయన మారు వేషము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసి, గాని వారు వీరి మాటలైనను నమ్మకపోయిరి. మరి ఏమి నమ్ముతారు వీళ్ళు? కోపం వచ్చేస్తుంది నాకు. నేను స్తోత్రం. యేసు ప్రభు చెప్పాడు, నమ్మాలి కదా. వాళ్ళు చెప్పిన నమ్మట్లేదు, ఆమె చెప్పిన నమ్మట్లేదమ్మా. రెండోసారి మారు వేసుకు వెళ్ళి మాట్లాడాడు. వాళ్ళు వెళ్ళి చెబుతూ ఉంటే వాళ్ళ శిష్యులు నమ్మట్లేదు. చదవండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, ఆగండి, ఏం చేస్తున్నారు వీళ్ళు? అర్థమైందా మీకు? యేసు ప్రభువేమో లేస్తాను రా నాయన, నేను గలిలయకి వెళతాను రా బాబు అని చెప్పాడు. మగ్దలేని మరియా చెబుతా ఉంది, నమ్మట్లా. మళ్ళీ 2 చెప్పారు, నమ్మట్లా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తిండి ఏం చేస్తారా? భోజనానికి కూర్చున్నారంట. ఎవరెళ్ళో? శిష్యులండి. 11 మంది, ఒకడు చచ్చాడు. ఎవరో? యోధా, ఇస్కరియోత యోధ చనిపోయాడా లేదా? అలా చూస్తారేంటండి? తెలుసా లేదా మీకు? ఓకే, చనిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది. ఏం చేస్తున్నారంటే శుభ్రంగా కూర్చుని, ఇప్పుడు విచారం ఉందనుకో, భోజనం చేస్తావు నువ్వు. విచారం కలిగితే, విచారం లేదు వీళ్ళకి, విశ్వాసము లేదు. ఏం చేస్తున్నారంట? భోజనం మనకే. కొంతమందికి పక్కింటి చనిపోయాడు అనుకో,
కొంతమంది భోజనం చేయరు. అయ్యయ్యో పాపమ్మ అని పాపం వాళ్ళ కూడా పస్తులుండి వాళ్ళ ప్రక్కన కూర్చుని అమ్మాయి ఆడకో బాబు ఏడకు, ఎవరైనా చనిపోవలసిన వారమే బాబు ఓర్చుకో, ప్రభు సహాయం చేస్తాడులే, విడిచిపెట్టట్లా అని ఏం చేస్తారు? ధైర్యం చెబుతూ ఉండరా? కొంతమందికి అది ఏం ఉండదు. వాళ్ళు ఏడిస్తూ ఉంటారా, వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి తినేస్తూ ఉంటారు. ఆ బాబతిలో యేసు ప్రభు లేస్తానని చెబితే వీళ్ళు ఏం చేస్తున్నారు? భోజనాలు కూర్చున్నారండి. కూర్చుంటే చదవండి. ఆయన వారికి ప్రత్యక్షమై వారు వెళ్ళి వారు లేచిన తరువాత అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. నేను చదువు పిమ్మట 11 మంది శిష్యుల్లో భోజనమును కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. వారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్ము వారి వలన ఈ సూచక క్రియలు కనబడేను అని తన శిష్యులకి అప్పుడు చెప్పిన తర్వాత అప్పుడు వరకు ఏం చేశారంటే వీళ్ళు నమ్మట్లేదండి. ఏమనాలి అసలు? ఏమనాలి? ఆయనతో అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు చూశారు కదా, సూచక క్రియలు చూశారు కదా, ఇవన్నీ చూసి యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళే భోజనం చేస్తూ ఉన్నారు. చెబుతూ ఉంటే నమ్మట్లే. ఈ రోజున కూడా నమ్మట్లేదు. ఇంకా ఇజ్రాయేలులో నమ్మట్లేదు. ఇంకా పాత నిబంధన గ్రంథాన్ని పట్టుకుని కూర్చున్నారు. మీకు అర్థమైందా? యేసు ప్రభు ఏం చెప్పారు? పస్కా పండుగ అంటే గొర్రెను వధించి ఆ రోజున విందు చేసుకుని అందరూ దాన్ని ఏమంటారు? పస్కా పండుగ అంటారు. ఏమంటారు? అది మన పాత నిబంధనలో పండుగ. అది మన సెవెంత్ చర్చి వాళ్ళు సబ్బాతు పాటిస్తారు. ఇదంతా పాత నిబంధన వృత్తాంతం. అయితే యేసుప్రభు ఏం చెప్పాడంటే పస్కా గొర్రె నేనే. అర్థమైంది మీకు? పస్కా గొర్రెను నేనే, నేను వధించబడతాను కనుక. అని ఆ రాత్రి దేవుడు ఏం చేశాడు? ఇదిగో ఇప్పుడు మనకి ద్రాక్షరసం ఇవ్వబడుతుంది, రొట్టె ఇవ్వబడుతుంది, ఇదిగో నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకి చక్కగా హత్తుకుని ప్రేమించి అన్నీ చెప్పి ఆయన మరునాడు శుక్రవారం ఏమయ్యాడు? సిలువ వేయబడ్డాడు. ఇక పస్కా పండుగ చెయ్యాలా వద్దా? చెప్పండి అన్న. చేయవసరం లేదు కదా, ఇంకా వధించబడ్డాడు కదా యేసయ్య, మరి ఎందుకు చేస్తున్నావు నువ్వు? బైబిల్లో ఉందిగా. ఇంకా యేసు ప్రభువుని నమ్మలేని పరిస్థితి ఎక్కడా? జెరూసలేములో. మనం ధన్యులు. దేని స్తోత్రం! మీరందరూ ధన్యులు. యేసు ప్రభు లేచి ఉన్నాడు, పునరుద్ధానుడని మనం నమ్ముతున్నాము. ఆయన త్వరగా రాబోతున్నాడని మనం విశ్వసిస్తూ ఉన్నాము. మనం ఎంతైనా ధన్యులము, విశ్వాసులము. ఆయన కృప ద్వారా మనము ధన్యులం, స్వతంత్రులం, నిత్యజీవం పొందుకునే వాళ్ళం, ఆయనతో కూడా మనం జీవించే వాళ్ళం. హల్లెలూయా. తెల్లవారితే విశ్రాంతి దినం అయిపోయినదా? తెల్లవారితే ఆదివారం యేసు ప్రభు లేచి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రపంచమంతా పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు. అంతవరకు ఎప్పుడు ఆరాధించేవారు?
శనివారం. అర్థమైంది మీకు? ఇలా చెప్తే అర్థం అవ్వకుండా ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చేయాలి మనం? పునరుద్ధానుడైన యేసుని ఆరాధించాలి. పాత నిబంధన గ్రంథం అంతా నెరవేర్పు అయిపోయింది. నేను ఇంకా అక్కడే ఉంటాను బాబా అంటే ఎవరు ఏం చేసేది లేదు. దేని స్తోత్రం. ఇక మనం ఏం చేయాలి? పునరుద్ధానుడైన క్రీస్తును ధరించుకుని మనము ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగించబడాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నిత్య జీవము పొందుకుంటాము. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఏంటి శిక్ష అంటే? ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు. రక్షింపబడకపోతే, నువ్వు రక్షింపబడ్డావు అనుకో, నువ్వే పరలోక రాజ్యానికి పోతావు. నీ కొడుకు రక్షింపబడలేదనుకో, నీ కొడుకు నరకానికి పోతాడు. లేదండి మా అబ్బాయిని ఏదో రంగ సంకన వేసుకుని నెత్తి మీద వేసుకుని తీసుకెళ్ళిపోదంటే కుదరదు. అర్థమైందా? లేదండి మా ఆవిడ చాలా భక్తి పొర్రాలని సీరాయో ఏ సీరట్టుకుని ఏదట్టుకుని చెయ్యట్టుకుని క్వాలిటీని వెళ్ళిపోతానంటే పరలోక రాజ్యానికి అగాధం ఉంటుంది, కుదరదు. అర్థమైందా మీకు? ఎవరి భక్తి వారిదే. ఖచ్చితంగా అందరూ అంతటా రక్షణ పొందవలెను. హల్లెలూయా. మారు మనస్సు పొందవలెను. అప్పుడు అంటున్నాడు, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ప్రభు గర్దించాడంట. ఏం పట్టింది వీళ్ళకి? కాఠిన్యము. కొంతమందికి హృదయం కాఠిన్యం ఉంటుంది. కాఠిన్యం అంటే కఠినంగా ఉంటుంది అన్నమాట. అలాగే ఒక్కమెట్టుకుని ఉంటారు. నవ్వు ఉండదు మాకానికి, ఏముండదు. మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలండి. దేని స్తోత్రం. మనం ఎవరో రక్షింపబడిన వారు. హల్లెలూయా. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానాలతో ఆయన్ని స్తుతించి ఆరాధించి గణపరిచే ప్రజలం మనం ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. మూతు ముడుచుకుని హృదయ కాఠిన్యం పెట్టి హృదయంలో ఏదో పెట్టుకుని మూతు ముడుచు కూర్చున్నాం అనుకో, నరకానికి పోతాం. ఎక్కడికి పోతాం? మనం హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంట? గర్దించాడు. గర్దించిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి అందరికీ రాజస్వార్తను ప్రకటించండి. హల్లెలూయా. ప్రభు నమ్ముకుని వీళ్ళందరూ ఏం చేయాలి? మీరు అందరూ విశ్వాసులు అందరూ సువార్త ప్రకటించాలి. సువార్త అందరూ ప్రకటించవచ్చు. ఎవరు? సువార్తను అందరూ ప్రకటించవచ్చు. నువ్వు సువార్త ప్రకటించవచ్చు, మీరు సువార్త, మీరు అందరికీ సువార్త చెప్పాలి. నువ్వు పనికి వెళ్తున్నావా, పనికాడని యజమానురాలకు సువార్త చెప్పాలి. యేసుప్రభు నమ్ముకోండమ్మా, యేసుప్రభు మంచి దేవుడమ్మా, పునరుద్ధనుడమ్మా, నువ్వు చెప్పాలి. ఓ చిన్నది చెప్తుంది, నయమానికి కుష్ఠరోగం వచ్చింది. ఏం చెప్తుంది? షోమ్రోను పట్టణంలో గొప్ప దైవజనుడు ఉన్నాడు. హల్లెలూయా. ఏ దైవజనుడు? గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళేవనుకో, నీ కుష్టి రోగం పోద్ది అని చెప్పింది. ఎవరో పనిచేసే ఆమె, ఎవరన్నా ఇంట్లో అంట్లు తోమే ఆమె ఏం చేసింది? ఒక్క గొప్ప దైవజనుడు, నా దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే నీ రోగం తొలగిపోద్ది, అతను ప్రార్థన చేస్తాడు, నీ కుష్టి రోగం తొలగిపోద్ది అన్నదంతే. వెళ్ళాడు. పసిపిల్ల దేహం వలె దేహం మార్చబడింది. సంతోషంగా ఇంటికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. చెప్పాలి సువార్తను. నీవు మా సేవకుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు కడుపు కట్టుకుని అని నువ్వు ప్రచారం చేయాలి. ఏం చేయాలి? చిన్నది ప్రచారం చేసింది. నీ సేవ కొరకు, నీ సేవకుడు కొరకు ఏం చేయాలి? నువ్వు చెప్పాలి. సమర్పించుకున్నాడు, అన్ని విడిచిపెట్టి వచ్చాడు, ప్రార్థన చేస్తాడు, మంచి వాకింగ్ చెప్తాడు అని చెప్పి నువ్వు ప్రచారం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని సువార్తను ప్రకటన చేయాలి. అప్పుడు యేసు ప్రభు చెప్పిన తర్వాత
ఒక్కొక్క శిష్యుడు ఆత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి మేడగదిలో ఒక్కొక్కరు దేవుని ఆత్మతో నింపబడి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అప్పుడు వరకు అన్నాడే పేతురు నీడపడగానే స్వస్థత పొందుతూ ఉన్నారు. అప్పుడు వరకు పేతురు పరిస్థితి ఏంటి? నేను ఎరగనన్న వ్యక్తి, యేసు ప్రభువుని తెలియని వ్యక్తి, బొంకిన వ్యక్తి. యేసు ప్రభు లేచిన తర్వాత శిష్యులందరికీ కనబడిన తర్వాత మీరు వెళ్ళి నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, మీరు వెళ్ళి సర్వలోకానికి సృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించడం అని ఆ మాటతోనే వారందరూ వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారు, గొప్ప గొప్ప కార్యాలు చేశారు. హల్లెలూయా. యేసు ప్రభు నిలువుగా వేస్తే పేతురు తలకిందులుగా సిలువేయబడ్డాడు. అంటే అంత త్యాగం ఎందుకురా అంటే పునరుద్ధానం. హల్లెలూయా. పునరుద్ధానపు బలం, పునరుద్ధారణగా మన ప్రభువు యేసుక్రీస్తు లేచి ఉన్నాడు. అందుకని ఆ పునరుద్ధానపు శక్తితో పునరుద్ధానపు బలముతో సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మన భారతదేశానికి తోమా ఈ భోజనం చేస్తూ ఉన్నప్పుడు వెళ్ళాడు. యేసుప్రభు వెళ్ళిన తర్వాత చెబుతూ ఉంటే వాళ్ళు అందరూ నమ్మారు, కానీ తోమా నమ్మలా. ఓ తోమా ఇట్రా. కొంతమంది అనుమానం ఏముంటుంది, అనుమానం పక్షులు ఉంటారు, ఒళ్ళంతా అనుమానమే. ఇది అడిగి తెలుసుకుంటే ఓకే. అనుమానం ఇతను వెళ్ళి రా, ఇదిగో నా చేతుల్లో గాయాలంటే వేలు పెట్టి చూశాడు. ఏం చూశాడు? వేలు పెట్టి చూసి నమ్మాడు. వచ్చాడు భారతదేశానికి. తోమా సువార్త ప్రకటన చేశాడు. ఈరోజు ప్రపంచమంతా ఆయన ఆరాధిస్తూ ఉంది. ఒక్కొక్క సేవకుడు హతసాక్షులుగా మార్చబడ్డారు. బళ్ళంతో ప్రార్థన చేసుకుంటూ ఉంటే అందరినీ మార్చేస్తున్నాడు, చర్చిని కడుతున్నాడు అని చెప్పేసి వెనకాల వచ్చి పొడి చేశారు. ఎవరిని? తోమాని. హతసాక్షిగా మార్చబడ్డాడు. ఎందుకో తెలుసా? ఆ మరణములో నుండి నిత్య జీవములోనికి ప్రవేశిస్తాం మనం. హల్లెలూయా. చనిపోయిన ప్రతి ఒక్కరూ మరణం నుండి తప్పించబడతాం. ఎందుకు? ఎలా తప్పించబడతామంటే పునరుద్ధానము ద్వారా, యేసు ప్రభు లేవటం ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా. ఇక మరణ శాసనము సిలువకు కొట్టబడినది. హల్లెలూయా. ఇక మరణము లేదు మనకే. ఇదేంటంటే బాబా మరణం లేదు అంటారా? మరి నేను చచ్చిపోతున్నారు అందరూ, మరి అందరూ చనిపోతున్నారు కదా అంటే ఇది బాహ్యమైన మరణము. ఏ మరణం? శరీర సంబంధమైన మరణము. ప్రైజ్ ది లార్డ్. మనకు మరణము లేదు, నిత్య జీవము. మన మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ఎప్పుడే తెలుసా? యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన తరువాత. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటను నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. లేచి నిలబడండి. అందరూ ప్రార్థన చేసుకోనండి. ప్రభు చెప్పారు, గలిలయ ప్రాంతంలో నేను మొట్టమొదట కనబడతాను, మీకంటే ముందుగా వెళతాను. వెళ్ళారైన మాట ప్రకారముగా మగ్దలేనే మరియతో మాట్లాడారు, ఇద్దరితో మాట్లాడారు, మారు వేషంలో మాట్లాడారు. అనేక మందికి 500కు పైగా మనుషులకు కనబడ్డారు. సూచక క్రియలు చేశారు, అద్భుతం చేశారు, శిష్యులందరికీ కనబడ్డారు. సర్వలోకానికి వెళ్ళి సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించమని చెప్పారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని స్వార్థను చెప్పడానికి ప్రభు వారి కాఠిన్యాన్ని తొలగించారు. ఇదిగో ఈరోజు కాఠిన్యంతో ఉన్నావేమో, పునరుద్ధరణ క్రీస్తును అంగీకరించు, మారు మనసు పొందు, బాప్తిసం పొందు, రక్తం ద్వారా కడగబడు, పునరుద్ధానపు శక్తిని పొందుకో. లోక కళ్యాణ నిమిత్తమై ఆయన మన కొరకు రక్తము కార్చారు,
తదుపరి సమాధి చేయబడ్డారు. ఆ సమాధిలో పాతాళంలో బ్రద్దలు కొట్టారు. పాత నిబంధన పరిశుద్ధులందరినీ పైకి తీసుకువచ్చారు, చెరను విడిపించారు. మరలా ఆయన పరదేశంలో నుండి పరలోకానికి ఎక్కిపోయారు. మరలా రాబోతూ ఉన్నారు, విశ్వసించు. మరలా రాబోతున్నారు, నమ్ము, నువ్వు నిత్య జీవం పొందుకుంటావు. యేసయ్య దయతో కృపతో జ్ఞాపకం చేసుకోండి. పునరుద్ధానపు ఆరాధనలో మా మధ్యలో ఉండి నడిపించారు, స్తోత్రాలు. వాక్యముని నాతోనూ మాతో మాట్లాడారు. అయ్యా, మీ రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుతూ ఉండగా అందరినీ పరిశుద్ధపరిచి యోగ్యమైన చేతులతో అయ్యా నాయన రక్త మాంసాల్లో పాలు పంపులు పొందేటట్లుగా సహాయం చేయండి. తర్వాత ప్రేమ విందులో అయ్యా తండ్రి, ఆ ప్రేమ విందులు కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని కోరుకుంటూ యేసు నామములు అడిగి వేడుకుని పొందుకున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి 5 నిమిషాలు మోకరించండి. ముంచుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళు 5 నిమిషాల్లో మనం ప్రభు బల్లారాధన ముగించుకుని తదుపరి ప్రేమ విందులో మనం పాల్గొందాం. 5 నిమిషాలు దయచేసి కూర్చోండి. ఎవరు వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళిపోవద్దు. 5 నిమిషాల్లో ఈరోజు పండగ కనుక ఇబ్బంది ఏమి లేదు. మధ్యలోనికి శరీరం రాబోతుంది కనుక మీరు ఎడమ చేతిలో కుడి చేయి పెట్టుకోండి. కుడి చేయి పెట్టుకుని మీరు సిద్ధంగా ఉండండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు పర్లేదు, ఏం కాదు. మీరు ప్రభు రక్తంలో పాలు పంపులు పొందండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. యేసు ప్రభు శిష్యులందరినీ కూర్చోబెట్టి కాళ్ళు కడిగి, ఇదిగో ఇది రొట్టెని తీసుకుని నా శరీరము, దీన్ని తిన్నవాడే నిత్యజీవం పొందుతాడని కృతజ్ఞత స్తుతులు చెల్లించి విరిచి వారికి వడ్డించెను. మీ మధ్యలోనికి ఆయన శరీరం రాబోతుంది. ప్రార్థనాపూర్వకంగా మీరు యోగ్యమైన చేతులు వేయాలి. శుద్ధీకరించుకున్న వారు మాత్రమే దీంట్లో